బౌన్సర్లు అంటే ఎట్లుండాలనుల్లా పెద్ద పెద్ద లొల్లులైనా కోట్లాటలు జరిగే కాడ జనాలను ఇక వాళ్ళ ఓనర్లను రక్షించుకుంటా ఎవ్వలకేం కాకుండా అందరిని కాపాడతారు కదా. ఇక మాకే కండలున్నాయని మేము ఏం చేసినా నడుస్తుందని అనుకుంటే నడవదు కదా. పాపం గా బుడ్డోడి తండ్రిని బౌన్సర్లు ఏం చేసినారో ఒకసారి చూడుండ్రి. ఈ ముచ్చట చూస్తుంటే నాకైతే బాధ కలిగిందిల్లా. ఎందుకంటే బలం ఉన్నదని ఎవరిని పడితే వాళ్ళని ఇట్లా చేస్తున్నారు వీళ్ళు. అక్కడ ఉన్న పసిపిల్లగాడు కూడా కింద పడ్డాడు. పాపం వాళ్ళు చేసిన పనికి అసలు ముచ్చట ఏంటంటే మన హైదరాబాద్లో షేక్పేట ఉన్నది కదా నుల్లా, ఆడ జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ దగ్గర ఒక ఆయన భార్య పరీక్ష కోసం వచ్చి పరీక్ష రాస్తుంటే వాళ్ళ భర్త వాళ్ళ కొడుకుని తీసుకుని అక్కడ ఉన్న వరండాలో ఆడిస్తున్నాడు. అయితే అక్కడ ఉన్న కొంతమంది బౌన్సర్లు ఆ వ్యక్తిని బయటికి పోమని నూకేసుడుతోటే చేతిలో ఉన్న పిల్లగాడు కాస్త కింద పడిపోయాడు. ఆ బౌన్సర్లు అందరు కలిసి ఆ వ్యక్తి మీద దాడికి దిగిర్రు. అయినా పాపం కదా, ఆ మనిషి ఏమైనా కావాలని చేస్తున్నాడా? వాళ్ళ భార్య ఎగ్జామ్ సెంటర్లు ఉంటే వాళ్ళ పిల్లగాడిని అయితే ఆడిస్తున్నాడు. ఇట్లా ఆడిచ్చుడు కూడా తప్పేనా? మరి బలం ఉన్నది కదా అని ఎవరిని పడితే వాళ్ళని ఇట్లా అనకుర్రి అని ఈ వీడియో చూసిన జనాలందరూ అనబట్టే.